విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము స్థానికంగా మామనార్ పట్టణానికి సంబంధించిన కొత్త చెరువు సంఘం అధ్యక్షులము. మేము ఇది కులాలకు సంబంధించిన కుల వృత్తులకు సంబంధించినటువంటి ఈ చేపల సంఘాలకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సంఘంలో మెంబర్షిప్ నుండి డైరెక్టర్ నుండి ప్రెసిడెంట్లు అయ్యే పద్ధతిలో ఉన్నవారు దాన్ని ఈ సిస్టమ్ని ఈరోజు కొన్ని కారణాల వల్ల డైరెక్ట్ ఎలక్షన్స్ నామినేటెడ్ ఎలక్షన్స్ ఇది పద్ధతులు ఏదైతే తీసుకుపోతుండ్రో అది నిజమైన పద్ధతి కాదేమని నేను చెప్తున్నా. ఎందుకంటే మాకంటూ కుల వృత్తులకు సంబంధించిన దాంట్లో డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు ఎవరు ఉంటారో వారి ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళనే జిల్లా అధ్యక్షులుగా నియమింపబడతారు. కాకపోతే ఇలా చేసేది ప్రభుత్వం యొక్క ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏదో నెలకు 2 నెలల గురించో ఈ కుల వృత్తులకు ఒక నామినేట్ విధించి వాళ్ళ మధ్యలో కొన్ని విభేదాలు సృష్టించి వాళ్ళని విభజించి ఈ యొక్క బీసీలను ఐకమత్యం కాకుండా చేయాలి అనే పద్ధతి ఏదైతే ఆలోచన చేస్తుండ్రో అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సీఎం గారే చెప్పినారు 42% బీసీలకు ఇస్తా అన్న మాట ఐకమత్యం చేయాలనే ఉద్దేశంతో చెప్తే, ఇక్కడ స్థానికంగా జరిగే పద్ధతులు ఏంటంటే విభజించు పాలించు అనే పద్ధతులు జరుగుతుంది. ఇది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఫిషరీలకి ఎలాంటి లబ్ధి చెందలేదు. దాంట్లోనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు మనకు అనుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు. గత ప్రభుత్వంలో కనీసం వెహికల్స్ లూనోలో డెమోలో బండ్లో ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఎలాంటి ఫిషరీస్ సంఘాలకు లబ్ధి లేదు. కనుక ఫిషరీస్ సంఘాల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు చేస్తుండ్రు అనేది నా ఆలోచన. దయచేసి బీసీలందరినీ ఐకమత్యం చేసే విధంగా ప్రయత్నం చేద్దాం, కానీ విభజించే విధంగా చేయకూడదు అనేది ఈ నాయకులందరికీ. విలేకరులకు నమస్కారము. ఈరోజు ఏదైతే సందర్భంగా ఎమ్మెల్యే గారు చీఫ్ ప్రమోటర్గా ఆంజనేయులన్నని తొలగించి సీనన్నని నియమించాలని చెప్పి ఒక లెటర్ ఇచ్చిందని అంటున్నాడు. అది ఎంతవరకు వాస్తవం? మేము ఏమంటున్నాం సార్ అంటే, ఒక గ్రామంలో చెరువు ఉంటుంది. ఆ చెరువుకు అధ్యక్షులు ఉంటారు. 224 చెరువులు ఉంటాయి. 224 చెరువులకి వెళ్ళి ఎలక్షన్ పెట్టి ఒక 11 మంది డైరెక్టర్లు చేస్తారు. ఆ 11 మంది డైరెక్టర్లు ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. చెరువు సంఘం అధ్యక్షులు అందరూ కలిసి 11 మంది డైరెక్టర్లు ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లోకి వెళ్ళి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ పద్ధతి నడుస్తుంది. ఎవరు ఇప్పుడు నామినల్గా తెచ్చి ఇప్పుడు టైం పొడిగించి ఎక్స్టెన్షన్ చేసినారు. 1 నెలలో 2 నెలలు ఉంటే ఆంజనేయ గారు పొడిగించి అట్లే మళ్ళీ రెగ్యులర్ ఎలక్షన్ పెట్టినాడు. సీనానం చేస్తుంటే అందరం కలిసి. అది కాకుండా ఏ ప్రెసిడెంట్ 224 సంఘాల ప్రెసిడెంట్లకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపల లెటర్ తెచ్చుకొని ఎంతవరకు సమంజసము? ఇప్పుడు 42% బీసీలకు ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్తారు. ఈ లోకల్ అనేమో మా కులంలో మాకే ఇప్పుడు ఏమైంది, మా కులంలో మాకు సిచ్యువేట్. ఇప్పుడు వాళ్ళు ఇల్లు పట్టుకోవాలి, కొట్లాడడానికే చేస్తున్నారు ఇక్కడ లోకల్లో. అట్లా రాజకీయం నడుస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. అందరికి చెప్పి అదే సీనానం చేయాలంటే సీనానే చేస్తుంటే అందరం ప్రెసిడెంట్లు అందరం కలిసి అందరూ 224 మంది చైర్మన్లు అందరూ కలిసి సీనానే ఎన్నుకుంటుంటే అంజనకు సంజాయించి అరే నీకు వేరే చేస్తాం అని చెప్పాలి. అట్లా కోఆర్డినేషన్ చేసి ఎలక్షన్ జరపాలి. కానీ ఇది ఎవరికి చెప్పక ఈయనకు మనస్ఫూర్తిగా దానికి అన్న కూడా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరూ తెలుసు. మామనార్ లోకల్ తెలుసు, డిస్టిక్లో తెలుసు, గంజోల. ఇప్పుడు సీనన్న కూడా పార్టీ కార్యకర్తనే ఉండొచ్చు. కాకపోతే సమన్వయం చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. అంతే.